అసలు ముందుగా మహిళల గురించి మాట్లాడుకుందాం. అసలు మహిళల రక్షణ కోసం కేటాయించినటువంటి కొన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అంటే దీనిపై మీరేమంటారు? మీరన్నది ముమ్మాటికి నిజం అండి. ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయంటే అసలు ఆ చట్టాలు రచించడమే మన రాజ్యాంగ హక్కుల్ని, అంతర్జాతీయ మానవ హక్కుల ఘోషణని ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. దానివలన ఆ చట్టాలు దుర్వినియోగానికే అనుగుణంగా ఉన్నాయి. మీరు ఆర్టీఐ యాక్ట్, సమాచార హక్కు చట్టం ప్రకారం మేము సేకరించిన గణాంకాలు చూస్తే ప్రతి సంవత్సరం 1,00,000కి పైగా అమాయక ప్రజలు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టుకు గురవుతున్నారు. అందులో 4,000కి పైగా వృద్ధులు, 350 మందికి పైగా పిల్లలు కూడా ఉన్నారు. ఈ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని ఎంత గొంతెత్తి అరిచినా పట్టించుకునే నాథుడు లేడు ఈ రోజు. ఓకే, ఇక అంటే మీరు మొన్న స్టార్ట్ చేసినటువంటి మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాం. అసలు దీన్ని అంటే మగవాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు అవసరం అంటారు అసలు? అలాగే దీన్ని అసలు ఏ ఉద్దేశంతో మీరు ప్రారంభించారు? మగవాళ్ళకి ప్రత్యేక చట్టాలు మేము కోరట్లేదు. కేవలం మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటి? చట్టాలు అందరికీ సమానంగా వర్తించాలి, లింగ వివక్ష లేకుండా. అది మాత్రమే మేము కోరుకుంటున్నాం. ఉన్న చట్టాలని సవరించి వాటిని స్త్రీ పురుషులకి సమానంగా వర్తించేలా చేయాలి. ఇక పైన చేసే చట్టాలు కూడా ఇద్దరికీ సమానంగా వర్తించాలి. అది మేము కోరుకునేది. ఓకే, అలాగే చూస్తే కనుక అంటే మగవాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉండాలంటారు? ఇప్పుడు ముఖ్యంగా స్త్రీల రక్షణ కోసం చేసిన చట్టాలు స్త్రీలని గృహ హింస నుంచి రక్షించడానికి చేసినవిగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ చట్టాలు ఒక అపోహ మీద ఆధారపడినాయి. అదేంటంటే గృహహింస అనేది కేవలం పురుషులు స్త్రీల మీద చేసేది అని. కాకపోతే వాస్తవం ఏమిటంటే గృహహింసకి స్త్రీ పురుష లింగ విభేదాలకి అతీతమైనది. స్త్రీలు కూడా గృహహింస చేస్తారు, ఎవరినైనా హింసించవచ్చు. కాకపోతే ఈ పురుషులు హింసకి పాల్పడతారు, స్త్రీలు మాత్రమే హింసకు గురవుతారు అనే అపోహ మీద ఆధారపడ్డ చట్టాలు కనుక పురుషులకి ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. వాళ్ళు చెప్పుకోవడానికి ఏ దిక్కు తోచగా చాలా మంది జీవోత్సవాల బ్రతుకుతున్నారు. నిరాశ నిస్పృహకు గురైన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు గణాంకాలు చూస్తే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చూస్తే ప్రతి సంవత్సరం 56,000కి పైగా పురుషులు గృహహింస వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము, సమాజము పురుషుల పట్ల చూపించే వివక్షత, చట్టాల్లో ఎటువంటి రక్షణ కల్పించకపోవడం మూలంగా మేమే ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకుని పురుషుల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం ఒక సంఘాన్ని స్థాపించాలి అనుకుంటున్నాం. అది మేము చేసింది. అదే కాకుండా మన జాతీయ కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే సర్వేలో కేవలం స్త్రీలు, పిల్లల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పురుషులని ఈ స్త్రీలు, పిల్లల యొక్క ఆరోగ్య సంక్షేమానికి ఎటువంటి బాధ్యత వహించాలో అనే కాంటెక్స్ట్ లో తప్ప పురుషుల గురించి మాట్లాడకపోవడం చాలా విచారకరమైన. ప్రత్యేకించి పురుషుల గురించి అసలు ఎవరు మాట్లాడలేదంటారు? ప్రత్యేకించి మాట్లాడట్లేదు. వాళ్ళు ఈ మన దేశ జనాభాలో సగభాగం, మన దేశంలో 82%కి పైగా మన పన్నులు కడుతున్నది మగవాళ్లే. దేశంలో అతి కష్టమైన, అతి ప్రమాదకరమైన ఉద్యోగాలు చేస్తున్నది కూడా మగవాళ్లే. ప్లస్ పురుషుడు అనే వాడికి ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్ అనే ఒక బాధ్యత ఉన్నది. ఇది చేస్తున్న వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనకి లేదా? దీని గురించి ప్రభుత్వానికి మనం సూచించాల్సిన అవసరం లేదా అనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇప్పటికీ అంటే మీరు స్టార్ట్ చేసిన ఈ అసోసియేషన్ లో ఎంతమంది సభ్యులు ఉంటారు? అంటే వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు బాధితులు అని అనుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి సాధారణంగా? నాకు ఒక వారానికి కనీసం ఒక 25 ఫోన్ కాల్స్ వస్తుంటాయి బాధిత పురుషుల దగ్గర నుంచి. సో నేను గత 4 సంవత్సరాలుగా నేను ఈ విషయంగా పాటుపడుతున్నాను. ప్రతి వారం ఒక 25 మందిని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు మీరు లెక్క వేసుకోవచ్చు ఎంతమంది బాధిత పురుషులు ఉన్నారు దేశంలో. అంటే ఇంతకు ముందు వేరే ఆర్గనైజేషన్ ఏమైనా మీరు రన్ చేయడం జరిగిందా? అలాగే అంటే దాంతో పాటు దీన్ని కూడా అనుబంధంగా ఏమైనా ఏర్పాటు చేశారా, లేకపోతే ఇది ఒక స్పెషల్ గా స్టార్ట్ చేశారా?
నేను ఆల్ ఇండియా ఫర్గాటన్ విమెన్ అనే ఒక సంస్థకి అధ్యక్షురాలిని. ఈ సంస్థ ద్వారా మేము సమాజంలో విస్మరించబడిన మహిళలు, ఎవరి గొంతు అయితే బయటికి రావట్లేదు అటువంటి మహిళల కోసం మేము స్థాపించుకున్నాం. మీరు ఎక్కడ చూసినా కూడా చాలా మటుకు మహిళా సంఘాలు అందరు స్త్రీలని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మాట్లాడతారు. కాకపోతే అది వాస్తవం కాదు. ఎవరి గొంతు అయితే బయటికి రావట్లేదు వాళ్ళ అభిప్రాయాల్ని ముందు పెట్టాలని మేము ఫర్గాటన్ విమెన్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఓకే అండి, ఉమ్మగారు చివరిగా చెప్పండి, అసలు అంటే మీ కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో? మేము సాధారణంగా ప్రతి ఆదివారం పబ్లిక్ గార్డెన్స్ లో జూబిలీ హాల్ ఎదురుకుండా చాలా మందికి ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తాం. కాకపోతే ఈ అక్టోబర్ నెల మేము డొమెస్టిక్ వైలెన్స్ అవేర్నెస్ మంత్ గా జరుపుకుంటున్నాం. ఇది అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం నాడు మొదలు పెట్టాము. నెల పొడుగుతా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే గృహహింస గురించి సరైన అవగాహన జనాల్లో రావాలి, గృహహింస చట్టాలంటే అవగాహన రావాలి, అవి ఎందుకు మారాలో అందరి స్త్రీలు పురుషులు పిల్లలు వేరే సమాజం మొత్తం కోసం ఎందుకు మారాలి అని ప్రజల్లో ఒక అవగాహన రావడం కోసం నెల మొత్తం మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చెప్పాలంటే సమాజ సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా స్టూడియోకి వచ్చి ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఇది లెటెస్ట్ అంటే మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలు ఇక ముందు ఎలా ఉండబోతున్నాయో మరి వేచి చూద్దాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్